హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంసీ అబ్బాయి భార్గవ్. రేపటి కోసం గైస్, ఏపీఎస్సీ 2025 చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ జూలై 22 అంటే ఈరోజు మాత్రమే మనకి ఛాన్స్ ఉంది. మీరు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ ఏం పెట్టకపోతే ఒకసారి ట్రై చేయండి. ఈరోజు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టచ్చు. ఒకవేళ అవ్వకపోతే నిన్నటితో లాస్ట్ డేట్ అని. ఒకవేళ ఈరోజు వెబ్ ఆప్షన్స్ ఇంకా సేవ్ చేసుకోకపోతే ఈరోజు సేవ్ చేయండి. అండ్ ఈరోజు ఏంటంటే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అంటే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్లో మోడిఫికేషన్స్ అయితే చేయొచ్చు. అంటే యాడ్ చేయొచ్చు, అంటే కొత్త ఆప్షన్స్ యాడ్ చేయొచ్చు, లేదా మీరు పెట్టిన ప్రయారిటీని చేంజ్ చేయొచ్చు, లేదంటే మీరు ఆల్రెడీ అంటే సేవ్ చేసిన వెబ్ ఆప్షన్స్ని డిలీట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మోడిఫికేషన్స్, ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట వెబ్ ఆప్షన్స్లో. ఇంకా మనం ఎలా చేయాలో చూద్దాం గైస్. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఫామ్స్లో వెబ్ ఆప్షన్స్ ఉంది కదా. సో ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు నోట్గా చూస్తే ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు చెక్ డీటెయిల్స్ ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్. సో వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందర ఒకసారి అయితే ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్లో మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ సబ్మిట్ చేస్తే అక్కడ మనకి స్టేటస్ వస్తుంది పైన రెడ్ కలర్ లైన్స్లో, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని. లేదంటే ఒకవేళ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అంటే లైక్ ఎలా అంటే మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతే సక్సెస్ఫుల్గా మీరు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అండి. ఓకే, మీది ఇంకా పెండింగ్లో ఉందంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టలేరు. ఓకేనా. సో వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందర ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం, అంటే చేంజ్ చేసుకోవడానికి కూడా. సో క్యాండిడేట్ సేవ్ ద ఆప్షన్స్ అండ్ రీవిజిట్ వెబ్ ఆప్షన్ పేజ్ టు మోడిఫై ఆర్ యాడ్ ద ఆప్షన్ టు చేంజ్ ద ఆర్డర్. నేను చెప్పాను కదా. సో మోడిఫికేషన్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదా డిలీట్ చేసుకోవచ్చు, లేదంటే మీ సీక్వెన్స్ ఒక ఆర్డర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు లాస్ట్ డేట్ లోపల. ఓకేనా. అంటే ఈరోజు వెబ్ ఆప్షన్స్, సో ఈ రోజుతో లాస్ట్ డేట్ ఇంకా. అండ్ ఒకసారి కానీ డేటా ఫ్రీజ్ అయితే నెక్స్ట్ ఇంకా ఎడిట్ చేయలేరు. కాబట్టి మీరు సేవ్ చేసుకున్న తర్వాత మీరు అది చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఫ్రీజ్ చేస్తే మీకు ఎలాంటి మోడిఫికేషన్స్కి ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఇఫ్ ద ఎక్సర్సైజ్డ్ ఆప్షన్స్ ఆర్ సేవ్డ్ అండ్ నాట్ ఫ్రీజ్డ్, లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. మీరు వెబ్ ఆప్షన్స్ సేవ్ చేసి ఫ్రీజ్ చేయకపోతే ప్రాబ్లం లేదు. సో మీరు రీసెంట్గా అంటే ప్రీవియస్గా అంటే లాస్ట్ అంటే ఎప్పుడైతే మీరు వెబ్ ఆప్షన్స్ సేవ్ చేశారో అవి కన్సిడర్ చేసుకుంటారు సీట్ అలాట్మెంట్కి. సో మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్, సేవ్ చేసిన వెబ్ ఆప్షన్స్లోనే మీకు సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. ఓకేనా. ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏపీఎస్సీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇంకా మీ క్యాప్చాని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఓటీపీ వస్తుంది. సో ఆల్రెడీ మీకు తెలిసిందే ప్రాసెస్ అంతా. సో గైస్, మనం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ క్లిక్ చేస్తాం. సో ఓటీపీ చూసిన తర్వాత అండ్ మనం ఇంకా ఫామ్స్లోకి వచ్చేస్తాం కదా. సో ఫామ్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ పెట్టిన ఆప్షన్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వచ్చేసి మనం ఆల్రెడీ సేవ్ చేసిన ఆప్షన్స్ చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్ ఏమో ఇంకా మనం కొత్తగా యాడ్ చేసుకోవాల్సిన కాలేజెస్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఓకేనా గైస్. ఇంకా మనం ఇక్కడ కొత్త కాలేజెస్ అని చూస్తే, సో ఐ వాంట్ టు యాడ్ సమ్ కాలేజెస్. ఇక్కడ నాకు కొన్ని కాలేజ్ కోర్స్ తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నాను. సో మీరు ఇలా యాడ్ చేసుకోవచ్చు గైస్ కాలేజెస్ని. అండ్ ఒకవేళ ప్రయారిటీ చేంజ్ చేసుకోవాలనుకోండి, మీరు ప్రయారిటీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ వెబ్ ఆప్షన్ ప్రాసెసే ఉంటుంది. సో మీరు అంటే రిక్వెస్ట్ చేశారు, అంటే చాలామంది రిక్వెస్ట్ చేశారు సో ఈ అప్డేట్ పైన కూడా వీడియో చేయమని. సో అందుకే మీకోసం అయితే నేను వీడియో అయితే చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. చిత్తూరు యూనివర్సిటీ కాలేజెస్. సో ఇలా మీరు యాడ్ చేసుకోవచ్చు, ఫిల్టర్ చేసుకోవచ్చు గైస్. సో కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో మనకి ప్రైవేట్ యూనివర్సిటీస్ చూపించదు. అండ్ యూనివర్సిటీ కాలేజెస్ సెల్ఫ్ ఫైనాన్స్లో ఓన్లీ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ మాత్రమే చూపిస్తుంది. అండ్ ప్రైవేట్ కాలేజెస్ అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ చూపివు గైస్. అండ్ యూనివర్సిటీ కాలేజెస్లో ఓన్లీ యూనివర్సిటీ కాలేజెస్ మాత్రమే చూపిస్తుంది. సో ఇంకోటి చాలామందికి డౌట్ ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ వస్తుందా అని అడుగుతున్నారు.
సో గైస్ సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది. అండ్ అలానే సెల్ఫ్ ఫైనాన్స్లో జాయిన్ అయితే మనకి సర్టిఫికేట్ సెల్ఫ్ ఫైనాన్స్ అని వస్తుందా, రెగ్యులర్ వస్తుందా అని అడుగుతున్నారు. అలా ఏముండదు, ఇది జస్ట్ అడ్మిషన్ కోసం మాత్రమే సెల్ఫ్ ఫైనాన్స్. ఓకేనా? వన్స్ మీరు జాయిన్ అయితే మీరు యూనివర్సిటీలోనే కన్సిడర్ చేస్తారు మిమ్మల్ని. ఓకే, అడ్మిషన్ కోసం మాత్రమే ఇది సెల్ఫ్ ఫైనాన్స్లో పెడతారనమాట, ఎంట్రన్స్ లాంటిది. ఓకే, ఆ తర్వాత మీరు జాయిన్ అయ్యారంటే అందరూ ఒకటే గైస్, యూనివర్సిటీ అయినా ఒకటే, సెల్ఫ్ ఫైనాన్స్ అయినా ఒకటే, మొత్తం కలిపి ఒక డిపార్ట్మెంట్లోనే ఉంటుంది. సో ఎంబీఏకి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎంసీఏకి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఓకేనా? అక్కడ సెల్ఫ్ ఫైనాన్స్కి ఎంసీఏ డిపార్ట్మెంట్ అని ఉండదు, రెగ్యులర్ ఎంసీఏ డిపార్ట్మెంట్ అని ఏమి ఉండదు. సో అందరూ కలిపి ఒక డిపార్ట్మెంటే ఉంటుంది. ఓకేనా? వన్స్ అంటే మీకు కొన్ని ఇక్కడ అంటే స్పెషలైజేషన్స్ ఉంటాయి కదా, అప్పుడు మాత్రం మీరు డివైడ్ అవుతారు అంతే. సో కామన్ సబ్జెక్ట్స్ అందరికీ ఒకటేలా ఉంటుంది. ఓకే, ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకేం లేదు కదా, ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ అన్నీ సేవ్ చేస్తారు. ఓకే, వన్స్ ఒకవేళ మీరు డిలీట్ చేసుకోవాలనుకోండి, సపోజ్ నేను యాడ్ చేశాను, ఇది ప్రయారిటీ చేంజ్ చేసుకున్నాను. ఓకే, ప్రయారిటీ చేంజ్ చేసుకోవచ్చు, లేదా మీరు డిలీట్ అయినా చేసేసుకోవచ్చు. సో డిలీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఏముంది, ఇక్కడ ప్రివ్యూ అండ్ వెబ్ ఆప్షన్స్ అని చేసిన తర్వాత మీరు పెట్టిన ఆప్షన్స్ అన్నీ చూస్తారు, చెక్ చేసుకుంటారు. సో చెక్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ ప్రింట్. ఓకే, డూ యూ వాంట్ టు సేవ్ ద కాలేజెస్ లిస్ట్ అని ఉంటుంది. సో ఓకే అని క్లిక్ చేసేస్తే మన వెబ్ ఆప్షన్స్ అనేవి సేవ్ అవుట్ సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది. ఓకే క్లిక్ చేసిన తర్వాత అంతే గైస్, ఇంకా మనం పీడిఎఫ్ డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈరోజు లాస్ట్ వరకు మాత్రమే ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది. రేపటి నుంచి జూలై 23rd నుంచి మనకి ఈ ప్రాసెస్ ఉండదు. సో జూలై 25th మనకి సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ అవుతుంది. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మార్నింగ్ అయినా అవ్వచ్చు. మ్యాక్సిమం లాస్ట్ 2 years నుంచి అయితే మార్నింగ్ అయితే సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేయలేదు, ఈవినింగ్ మాత్రమే సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మేబీ ఒకవేళ ఇయర్ ఎలా అవుతుందో తెలియదు, కానీ ఒకవేళ రిలీజ్ అయితే నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను. అప్పటి వరకు ఓపిక్గా ఉండండి. ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ గైస్. అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ ద బెస్ట్.